రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ నగరంలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి చర్యలు సంచలనాన్ని సృష్టించడం మనం అందరం చూసాం. అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీ కూడా దాని మీద చాలా వ్యాఖ్యానాలు చేస్తుంది. నేను ఆ వ్యాఖ్యానాల దృష్టికి వెళ్ళటం లేదు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు యొక్క పనితీరు మీద ఈరోజు విమర్శలు వెలువెత్తుతూ ఉన్నాయి. ఆ స్టేషన్లో ఉండవలసినటువంటి గాదె సాయికృష్ణ అదృశ్యం అయిపోయాడు. ఆయన ఏమయ్యాడు, అసలు ఉన్నాడా అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మన పత్రికల్లో వచ్చిన వార్తలు తెలియజేస్తూ ఉన్నాయి. అట్లా ఇప్పుడు లేటెస్ట్గా రాష్ట్ర ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ ఆయన కూడా తన కుమారుడు క్రాంతి కుమార్ ఈ పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి చర్యల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడు అనే ఆరోపణ నిన్న చేయటం అనేది జరిగింది. అందుకని రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించినటువంటి ఈ విషయాలకు సంబంధించి 2-3 అంశాలు ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి వారి దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. మొట్టమొదటి అంశం ఏంటంటే పోలీసు వ్యవస్థ. బ్రిటిష్ వాళ్ళ కాలంలో పోలీసు వ్యవస్థ ఉందంటే దాని పని ప్రజలను అణచివేయటం, ఎందుకంటే అది పరాయి పాలన. కానీ ఈ 70-75 ఏళ్లలో పోలీసు వ్యవస్థ ఏ మేరకు ప్రజాస్వామికీకరణ చెందింది, ఏ మేరకు అది ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికీ ఒక సాధారణ పౌరుడు నిర్భయంగా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతాను అనేటటువంటి పరిస్థితి పోలీస్ స్టేషన్లో ఉందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎందుకంటే భారత రాజ్యాంగం స్పష్టంగా మనకి కొన్ని హక్కులు ఇచ్చింది. ఈ హక్కులు గుర్తించాలని చెప్పేసి కూడా నేను ప్రేక్షకుల్ని కోరుతున్నాను. మొదటి హక్కు ఏంటంటే రాజ్యాంగంలో ఆర్టికల్ 21 అంటే 21వ నిబంధన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో జీవించే హక్కుని మనందరికి కూడా ఇచ్చింది ఆర్టికల్ 21. అలాగే ఆర్టికల్ 20 ఇది ఇంపార్టెంట్ ఆర్టికల్, ఇది జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను. ఆర్టికల్ 20 చట్టానికి అనుగుణంగా మినహా పౌరుల్ని శిక్షించరాదు. మళ్ళీ చెప్తున్నాను మీకు, చట్టానికి అనుగుణంగా మినహా పౌరుల్ని శిక్షించరాదు. ఏదైనా సరే చట్ట ప్రకారం జరగాల్సిందే. ఇప్పుడు చాలామంది నేను సోషల్ మీడియాలో చూస్తే సాయికృష్ణ అనే అతను దుర్మార్గుడు, దుష్టుడు, అతన్ని కాల్చి చంపేయడం కరెక్టే, ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఈ దేశంలో ఒక రాజ్యాంగం ఉంది, ఒక ప్రజాస్వామ్యం ఉంది. మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది. అతను దుర్మార్గుడే కావచ్చు, న్యాయస్థానాలు అతన్ని చట్టానికి అనుగుణంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. కనుక చట్టం మా చేతుల్లో తీసుకుంటామంటే ప్రజాస్వామ్యంలో కుదరదు. కనుక ఆర్టికల్ 20, ఎందుకంటే దీని మీద చాలా కేసులు జరిగినాయి. మీరు ఊరికే సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టినట్టు విధంగా అది ఉండదు. చట్టానికి అనుగుణంగా మినహా పౌరులను శిక్షించరాదు అని చెప్పి ఇక్కడే ఇంకో ఆర్టికల్, ఇప్పుడు నేను 20 చెప్పాను, 21 చెప్పాను, 22 అనే ఒక ఆర్టికల్ ఉంది, ఇంపార్టెంట్ ఆర్టికల్. ఒక పౌరుడిని సాధారణంగా అరెస్ట్ చేస్తే, అంటే సాధారణ పరిస్థితుల్లో అతన్ని 24 గంటల లోపల న్యాయస్థానంలో హాజరుపరచాలి. మీరు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూడండి, ఎక్కువ పోలీస్ స్టేషన్లు అన్నీ అనగానే 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి కస్టోడియన్ దీంట్లో ఉండటం, పోలీస్ కస్టడీలో ఉండటం అనేది మనం చూస్తాం స్పష్టంగా. కానీ చట్టం ఏం చెప్తుంది, 24 గంటలు దాటితే వాళ్ళు పోలీస్ కస్టడీలో ఉంచుకోవడానికి వీల్లేదు, న్యాయస్థానంలో హాజరుపరచాలి. రాజ్యాంగంలో పౌరుల అరెస్టులకు సంబంధించి ఈ 3 చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆర్టికల్ 20 చట్టానికి అనుగుణంగా పౌరులను శిక్షించాలి, 21 జీవించే హక్కు, 22 24 గంటల్లోగా పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తిని న్యాయస్థానంలో హాజరుపరచాలి. ఇంకో విషయాన్ని కూడా ఈ వీడియో వీక్షిస్తున్న వారు తెలుసుకోవాలి, మీకు కూడా ఎప్పుడైనా అవసరం రావచ్చు. అదేంటంటే ఒకవేళ పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు, అది చాలామంది చూశారు, చాలా సందర్భాల్లో జరిగిన ఈ కేసులు, మాకేమీ తెలీదు, మేము అరెస్ట్ చేయలేదు అని చెప్పారు అని అంటారు అనుకోండి, అప్పుడు ఏమిటి పౌరుడికి రక్షణ? అందుకని భారత రాజ్యాంగంలో చాలా స్పష్టంగా ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు హెబియస్ కార్పస్ అనే రిట్టు జారీ చేయొచ్చు, హెబియస్ కార్పస్. హైకోర్టు ఆర్టికల్ 226 ప్రకారం హెబియస్ కార్పస్ అనే రిట్టు జారీ చేయొచ్చు. అంటే ఒక పౌరుడిని అరెస్టు చేసి మాకు తెలియదు అని కనుక పోలీసులు అంటే హెబియస్ కార్పస్ అనే రిట్టు కనుక హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ దాఖలు చేస్తే వాళ్ళు మీరు అరెస్ట్ చేసిన వ్యక్తిని
మీరు వెంటనే కోర్టులో హాజరుపరచండి అని జారీ చేయటాన్ని హెబియస్ కార్పస్ అంటారు. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే గాదె సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. మా కుమారుడు కనపడటం లేదు, ఏమైపోయాడు తెలియటం లేదు, కనుక మా కుమారుడు మాకు చూపించండి అని చెప్పేసి ఆవిడ దాఖలు చేసింది. దాని మీద విచారణ ఉంది, అక్కడ ఏం జరుగుద్ది అనేది మనం చూద్దాం. అయితే నేను చెప్పదలుచుకుంది ప్రధానంగా 2 విషయాలు చెప్పదలుచుకుంది. ఒకటి, ఈ దేశంలో అంబేద్కర్ నాయకత్వంలో రాసినటువంటి ఓ రాజ్యాంగం అమల్లో ఉంది. ఆ రాజ్యాంగం మనకు కొన్ని హక్కులు ఇచ్చింది. పౌరుడిగా మనందరికీ హక్కులు ఉన్నాయి. హక్కుల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంలో భాగంగా పోలీసు వ్యవస్థ మీద కూడా ఉంది. 2, ఇది ప్రధానమైంది. కానీ పోలీసు వ్యవస్థ, నేను అందరు పోలీస్ ఆఫీసర్లని నేను చెప్పటంలా, దిగువ స్థాయిలో ముఖ్యంగా స్టేషన్ స్థాయిలో అక్కడ ఉండే కానిస్టేబుల్స్, సిఐలు, ఎస్ఐలు అనేక సందర్భాల్లో కొంతమంది అధికారులు అంటే ఇక్కడ కానిస్టేబుల్ కూడా నా దృష్టిలో అధికారులే, వాళ్ళు పౌరుల ఏడలో ప్రవర్తించేటటువంటి తీరు ఎంత అమానుషంగా ఉంటుందో అనేక సందర్భాల్లో నేను చూశాను, నాకు కూడా తెలుసు. అందుకని ఈ దేశంలో పోలీసు వ్యవస్థకు సంబంధించి పెద్ద ఎత్తున సంస్కరణలు రావాల్సిన అవసరం ఉంది. ఒక పోలీస్ స్టేషన్కి సాధారణ మనిషి నిర్భీతిగా భయపడకుండా వెళ్ళేటటువంటి ఒక వాతావరణం పోలీస్ స్టేషన్లో రావాలి. అలాంటి వస్తుందాన ఆశించవచ్చా అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నాను. అందుకని ఈరోజు రాష్ట్రంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగిన గాదె సాయికృష్ణ అదృశ్యం చాలా పెద్ద సంచలనాన్ని సృష్టించింది. ఎవరైతే దోషులు ఉన్నారో దీనికి సంబంధించి, అది పోలీసులా ఇంకోరు ఎవరైతే కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను. కెఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ని అది సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి.